దేవి యొక్క ప్రార్థనల రూపంలో మనం వింటున్నాం. ఈరోజు ఇంకొక శ్లోకాన్ని మనం చదివి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం చాప్టర్ని ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. 21 స్లైడ్లే ఉన్నాయట. కాబట్టి ఫాస్ట్గా మంచిగా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. డివోటీస్ ఎవరైతే చదువుతున్నారో శిరీష మాతాజీ చదువుతారు. ఈరోజు చాలా మంచి శ్లోకం. हरे कृष्णा। दंडवत प्रणाम प्रभु जी। थैंक यू प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण। శ్రీకృష్ణుని అద్భుత లీలలు. గోప్యా దదే త్వయి కృతాగపి ధామాతావత్ యాతే దశాశ్రుకులిలాంజన సంభ్రమాక్షం గోప్యా దదే తయి కృతాగసితావతామాత్ యాతే దశాస్త్రుకలిలాక్షణ సంభ్రమాక్షం. ఈ ట్యూన్లో చదవండి మాది. గోప్యా దదే త్వయి కృతాగపిదామతావత్ యాతే దశాశ్రుకలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం వినీయ భవభావనాయ స్థితస్య సా మాం విమోహయతి భీరపి యద్భిభేతః. గోపి యశోద అదదే గైకొనెను త్వయి నీవు కృతాగపి కొంట పని చేయుట వెన్న కుండలు బ్రద్దలు కొట్టుట వంటి దామ త్రాడు త్రావత్ ఆ సమయమున యా అట్టి తే నీవు దశ పరిస్థితి అశ్రు కలిల కన్నీటితో నిండిన అంజన కాటుక సంభ్రమ కలత చెంది అక్షం కన్నులు వక్త్రం ముఖం వినీయం క్రిందికి దించుకొని భయభావనాయ భయముతో స్థితస్య స్థితి సా అట్టి మాం నన్ను విమోహయతి మోహమునకు గురి చేయును భీ అపి భయము కూడా ఎత్ ఎవ్వనిచే భీభేతి భయము చేయును భీ అపి భయము కూడా ఎత్ ఎవ్వనిచే భీభేతి భయము నొందునో. ఓ ప్రియమైన కృష్ణ, నీవు కొంట పని చేసినప్పుడు నిన్ను బంధించుటకై యశోదమాత ఒక త్రాటిని కనుగొనెను. దానితో భయభీతములైన నీ కన్నుల నుండి నీరు కారి కంటి కాటుక చెదిరెను. ఆ విధముగా భయమునకే భయము కలిగించు నీవు భీతుడవైతివి. ఆ దృశ్యము నన్ను మోహమునకు గురి చేయుచుండెను. శ్రీమద్ భాగవతము 1.8.31. శ్రీకృష్ణ భగవానుడు తన లీలల ద్వారా తన భక్తులకు మోహమును గురి చేయుటకు ఇది మరొక ఉదాహరణ. పూర్వము వివరించబడినట్లుగానే ఆ భగవానుడు సర్వకాల సర్వావస్థలలోనూ సర్వశ్రేష్ఠుడు. భగవానుడు సర్వశ్రేష్ఠుడు మరియు అదే సమయంలో తన శుద్ధ భక్తుల ఎదుట కీలుబొమ్మై తన లీలలను ప్రదర్శించుట కూడా ఇది ఒక నిదర్శనము. భగవంతుని శుద్ధ భక్తుడు భగవంతునకు నిష్కలమైన ప్రేమతో సేవ చేయును. అట్లు భక్తియుక్త సేవను నిర్వహించినప్పుడు భక్తుడు భగవంతుని స్థితిని కూడా మరుచును. ఎటువంటి గౌరవ భక్తి లేకుండా స్వచ్ఛందముగా నిష్కల ప్రేమతో కూడిన భక్తియుక్త సేవను భగవానుడు మరింత ఆనందముగా అంగీకరించును. సాధారణముగా భక్తులు భగవంతుని గొప్ప గౌరవంతో ఆరాధించుదురు. కానీ ఎవరైనను నిష్కల్మష ప్రేమ మరియు భక్తితో భగవానుడు తనపై ఆధారపడువాడని భావించి ఆరాధించినచో దానికి భగవానుడు ఎంతగానో తృప్తి చెందును. గోలోక బృందావనములో ఈ దృష్టితోనే భగవంతుని లీలలు కొనసాగుతుండెను. శ్రీకృష్ణుని మిత్రులు అతడిని తమలో ఒకనిగా భావించుచుందురు. అంతేగాని అతడిని ప్రముఖ వ్యక్తిగా భావించి ఆదరాభిమానములు చూపరు. భగవంతుని తల్లిదండ్రులైన యశోదానందులు శుద్ధ భక్తులు. వారు కేవలం అతడిని తమ పుత్రునిగానే భావించిరి. భగవంతుడు కూడా వేద మంత్రోచ్చారణలతో స్తుతించబడుట కంటెను తన తల్లిదండ్రులను మందలింపులనే గొప్ప ప్రీతితో ఆస్వాదించును.
అదే విధముగా అతనికి వేద మంత్రముల కంటెను కూడా తన ప్రేమికులైన గోపికల మందలింపులు ఆస్వాదనీయములు. శ్రీకృష్ణ భగవానుడు తన ధామమైన గోలోక బృందావనంలో నిత్యలీలను ఈ భౌతిక జగత్తులో ప్రదర్శింపదలిచినప్పుడు జనులందరినీ ఆకర్షించుటకు అతడు తన పెంపుడు తల్లి అయిన యశోదామాత ఎదుట విధేయుడుగా నటిస్తుండెను. ఆ భగవంతుడు తన బాల్యలీలలో భాగముగా దాచిన వెన్న కుండలను పగలగొట్టి ఆ వెన్నను తన మిత్రులకు, తనతో క్రీడించు బాలురకు, అతని ఉదారత్వమునకు ఆసరాగా తీసుకొను బృందావనములోని కోతులకు కూడా పంచిపెట్టి ఆ దృశ్యమును యశోదామాత దర్శించెను. ఆమె తన శుద్ధమైన వాత్సల్యంతో తన ఈ దివ్య బాలుని శిక్షింపదలిచినట్లుగా ప్రదర్శింపదలిచెను. ఆమె ఒక త్రాడుని తీసుకొని బాలుని కట్టివేయుదునని భయపెట్టెను. సాధారణముగా మన గృహాలలో కూడా ఈ విధముగానే జరుగుతుండును. భగవంతుడు యశోదామాత చేతిలోని త్రాడును చూచి తల వంచుకొని ఒక సామాన్య శిశువు వలె రోదించసాగెను. అతని చెక్కిళ్లపై కన్నీరు ప్రవహించసాగెను. అతని అందమైన కన్నులకు గల నల్లని కాటుక చెదిరిపోయెను. భగవంతుని యొక్క ఈ లీలా దృశ్యము కుంతీదేవి చేత ఆరాధించబడను. ఎందుకనగా ఆమె భగవంతుని స్థితిని ఎరుగును. శ్రీకృష్ణుడు భయమునకే భయము కలిగించు వాడైనను యశోదామాత అతడిని సహజముగానే శిక్షింపదలిచెను. కనుక అతడు కూడా ఒక సాధారణ బాలుని వలె తన తల్లిని చూచి భయపడసాగెను. శ్రీకృష్ణుని సర్వోత్కృష్టమైన స్థితిని కుంతీదేవి ఎరుగును, కాని యశోదామాత ఆ విషయము ఎరగదు. కనుకనే యశోదామాత స్థితి కుంతీదేవి స్థితి కంటేనూ గొప్పది. యశోదామాత భగవంతుని తన శిశువుగానే భావించెను. శ్రీకృష్ణుడు తాను భగవంతుడననే విషయమును ఆమె మరచినట్లు చేసెను. ఒకవేళ యశోదామాత శ్రీకృష్ణుని సర్వోన్నత స్థితిని ఎరిగినచో ఆమె అతడిని శిక్షించుటకు వెనకాడి ఉండేది. కానీ అతని స్థితిని ఆమె మరచినట్లు భగవంతుడే చేసెను. వాత్సల్యంతో నిండిన యశోదామాత ఎదుట అతడు తన బాల్యలీలను సంపూర్ణంగా ప్రదర్శింపదలుచుటయే అందుకు కారణము. ఈ తల్లి పుత్రుల ప్రేమ సహజమైనది. ఈ దృశ్యమును ఊహించుకొని కుంతీదేవి మోహమునకు గురయ్యెను. ఈ దివ్య ప్రేమ దృశ్యమును ఆమె స్తుతించకుండా ఉండలేకపోయెను. ఒక విధముగా ఆమె యశోదామాత యొక్క వాత్సల్యపూరితమైన స్థితిని స్తుతిస్తుండెను. ఎందుకనగా యశోదామాత సర్వశక్తిమంతుడైన భగవంతుని తన ముద్దుల పుత్రునిగా భావించి శిక్షింపదలిచెను. ఈ బాల్యలీల శ్రీకృష్ణుని సౌందర్యమునే కాకుండా మరొక ఐశ్వర్యమును కూడా ప్రదర్శించెను. శ్రీకృష్ణ భగవానుడు 6 ఐశ్వర్యములైన సంపద, శక్తి, కీర్తి, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అను వాటిని సంపూర్ణముగా కలిగి ఉండును. శ్రీకృష్ణుడు ఉన్నతమైన వాటినన్నింటికంటేనూ ఉన్నతుడు, సూక్ష్మమైన అన్నింటికంటేనూ సూక్ష్మమైన వాడు. అనోరణీయాస మహతో మహీయాన్. మనము శ్రీకృష్ణుని గౌరవ మర్యాదలతో ప్రార్థించుదుము. మనము కృష్ణ, నీవు తప్పు చేసితివి, నిన్ను బంధించెదను అని త్రాడును తీసుకువచ్చి అతనితో పలుకలేము. ఈ హక్కు కేవలం శుద్ధ భక్తులదే. భక్తుడు తనను అట్లు ఆశ్రయించుటనే శ్రీకృష్ణుడు కూడా వాంఛించును. శ్రీకృష్ణుని వైభవమును గుర్తించి కుంతీదేవి యశోదామాత వలె ప్రవర్తించుటకు ధైర్యము చేయలేదు. కుంతీదేవి శ్రీకృష్ణునికి మేనత్త అయినను యశోదమాతల శ్రీకృష్ణుని చేరుటకు ఆమెకు అవకాశము లేదు. యశోదామాత శుద్ధ భక్తురాలు కనుక భగవంతుని శిక్షించుటకు ఆమెకు పూర్తిగా అవకాశం లభించెను. ఇది యశోదామాతకు ఇవ్వబడిన ప్రత్యేక అధికారము. భయమునకే భయము కలిగించు భగవంతుని భయపెట్టినట్టి యశోదామాత గొప్ప అదృష్టవంతురాలని కుంతీదేవి భావించెను. బీరపి ఎద్భిబేతి. శ్రీకృష్ణునకు ఎవ్వరూ భయమును కలిగించగలరు, కాని శ్రీకృష్ణుడు యశోదమాతకు భయపడుతుండెను. ఇదే అతని సర్వోన్నత తత్వము. శ్రీకృష్ణుని ఐశ్వర్యముకు మరొక ఉదాహరణ, ఆయన మదన మోహనుడుగా ప్రసిద్ధుడు. మదనుడు అనగా మన్మధుడు. మన్మధుడు అందరి మోహముకు గురిచేయును, కాని శ్రీకృష్ణుడు తన సౌందర్యం చేత మన్మధుడినే మోహమునకు గురిచేయును. కనుక అతడు మదన మోహనుడని ప్రసిద్ధికెక్కెను. ఏమైనను స్వయముగా శ్రీమతి రాధారాణి మోహములో శ్రీకృష్ణుడు
స్వయముగా శ్రీమతి రాధారాణి మోహములో పడిపోయెను. కనుక రాధారాణి మదన మోహన మోహినిగా ప్రసిద్ధి చెందెను. అనగా మదనుడినే మోహించగల వానినే మోహించినది. ఇవన్నీ కృష్ణ చైతన్య మార్గములో సర్వోన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులు. ఇవి కల్పితములు, ఊహాగానాలు కావు. ఇవి శాశ్వత సత్యములు. భక్తులందరూ వీటిని అవగాహన చేసుకొని పురోగతిని సాధించి ఆ శ్రీకృష్ణుని లీలలో పాల్గొనుటకు యోగ్యతను సాధించవలెను. యశోదామాతకు గల ఈ అవకాశము మనకు లభించిందని భావించరాదు. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అవకాశమును పొందవచ్చును. ఎవ్వరైనను శ్రీకృష్ణుని తన పుత్రునిగా భావించినప్పుడు ఈ హక్కుని పొందగలుగుదురు. ఎందుకనగా తల్లికి తన శిశువు పట్ల అమితమైన ప్రేమ ఉండును. ఈ భౌతిక ప్రపంచంలో కూడా తల్లి ప్రేమకు సాటి అయినది మరొకటి లేదు. ఇది ప్రతిఫలాపేక్ష రహితమైనది. సాధారణముగా ఈ కలుషితమైన భౌతిక ప్రపంచంలో తల్లి కొన్నిసార్లు నా పుత్రుడు పెరిగి పెద్దవాడై యువకుడై ధనమునార్జించి నాకు ఇచ్చును, అది నాకు లభించును అని ఈ విధముగా ఏదో ప్రతిఫలమును ఆశించవచ్చును. కానీ శ్రీకృష్ణుని ప్రేమించుటలో అట్టి ప్రతిఫలాపేక్ష ఏదీ ఉండదు. అది శుద్ధమైనది, భౌతిక లాభములకు అతీతమైనది, అన్యాభిలాషిత శూన్యం. మనము ఎటువంటి భౌతిక ప్రయోజనాలను ఆశించి శ్రీకృష్ణుని ప్రేమించకూడదు. కృష్ణ, మాకు మా రోజువారీ ఆహారమును ప్రసాదించుము, అప్పుడే నిన్ను ప్రేమించెదను. కృష్ణ, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, అప్పుడే నేను నిన్ను ప్రేమించెదను అని మనము అనకూడదు. ఇక్కడ వ్యాపార సంబంధమైన లావాదేవీల వంటివి ఉండకూడదు. ఎందుకనగా శ్రీకృష్ణుడు నిష్కల్మషమైన ప్రేమను కోరుకొనును. యశోదామాత తనను బంధించుటకు త్రాడును తీసుకుని వచ్చుటను చూచి వెంటనే శ్రీకృష్ణుడు భయభ్రాంతుడై, ఇదిగో అమ్మా, నన్ను బంధించుటకు వస్తుండెను అని భావించి రోధించసాగెను. అతని కన్నులకు గల కాటుకను తుడిచివేసెను. తల్లి గౌరవముగా చూస్తూ ఇట్లు ప్రార్థించసాగెను. అమ్మా, నేను నిన్ను బాధ పెట్టి తిని నన్ను క్షమింపుము అని అతడు తల్లి ఎదుట వెంటనే తలవంచెను. శ్రీకృష్ణుని ఐశ్వర్యముకు ఇది మరొక ఉదాహరణ. కనుక కుంతీదేవి ఈ దృశ్యమును ఎంతగానో స్తుతించెను. అతడు సర్వేశ్వరుడు, భగవానుడైనను యశోదమాత ఆధీనంలో ఉండెను. భగవద్గీత 7.7లో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెబుతుండెను. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. అర్జున, నాకంటే అధికమైనదేదీ లేదు. భగవంతుడు అన్నింటికీ ప్రభువైనను తన తల్లి యశోదామాత ఎదుట ప్రణమిల్లుతూ నిజముగా నేను దోషినే అని అంగీకరించెను. శ్రీకృష్ణుడు ఈ రకముగా భయపడుటను చూచి యశోదామాత కూడా ఆందోళన చెందెను. నిజమునకు ఆమె శ్రీకృష్ణుని శిక్షించాలనుకోలేదు. అది ఆమె ఉద్దేశము కాదు. కానీ నేటికిని ఈ పద్ధతి ప్రచారములో ఉన్నది. పిల్లాడు ఎక్కువగా అల్లరి చేసినచో తల్లి అతడిని ఒక చోట బంధించును. సర్వసాధారణమైన ఈ పద్ధతిని యశోదామాత కూడా అనుసరించెను. శుద్ధ భక్తులు ఈ దృశ్యమును ఎంతగానో స్తుతించిరి. ఎందుకనగా ఇది భగవంతుని గొప్పతనమును మరియు సంపూర్ణత్వమును చూపును. శిశువుగా అతడి సంపూర్ణమైన లీలలను ప్రదర్శించినట్లే 16,000 మంది భార్యలకు భర్తగా కూడా అతడు సంపూర్ణమైన లీలలను ప్రదర్శించెను. గోపికలకు ప్రియుడుగా, గోపాలులకు మిత్రునిగా అతడు తన సంపూర్ణత్వమును చూపెను. గోపబాలురందరూ శ్రీకృష్ణుని పైననే ఆధారపడినట్టి వారు. ఒక్కసారి వారు ఒక వనములోని తాటి చెట్ల పండ్లను రుచి చూడదలిచిరి. కాని అక్కడ గార్ధబాసరుడు అనే ఒక రాక్షసుడు కలరు. వాడెవ్వరిని ఆ వనములోనికి రానివ్వకుండెను. కనుకనే గోపబాలురందరూ శ్రీకృష్ణునితో ఇట్లనిరి, కృష్ణ, మేము ఆ తాటి పండ్లను రుచి చూడదలచితిమి, నీవు మాత్రమే అందుకు తగిన ఏర్పాట్లను చేయగలవు. శ్రీకృష్ణుడు వెంటనే వారి కోరికను మన్నించెను. కృష్ణ బలరాములు ఇద్దరును ఆ రాక్షసుడు ఉన్న చోటికి వెళ్ళిరి. వాడు అక్కడ మరికొందరు రాక్షసులతో కూడి ఉండెను. వారందరూ గాడిదల ఆకారములను దాల్చి ఉండిరి. ఆ గాడిదలు తమ వెనుక కాళ్లను పైకెత్తి తన్నుటకు ప్రయత్నించగా బలరాముడు అందులో ఒక దాని కాళ్లను గట్టిగా పట్టుకొని గిరగిరా తిప్పి చెట్టుపైకి విసిరివేసెను. దానితో ఆ రాక్షసుడు అక్కడికక్కడే హతుడయ్యెను.
అట్లే బలరామకృష్ణులు మిగిలిన గాడిదల రూపంలోని రాక్షసులందరినీ అదే విధంగా రూపుమాపిరి. గోపబాలురైన మిత్రులందరూ బలరామకృష్ణులకు కృతజ్ఞతలను తెలిపిరి. మరొక సందర్భంలో గోపబాలురందరినీ దావాగ్ని చుట్టుముట్టెను. వారికి శ్రీకృష్ణుడు తప్ప మరొక ఇతర రక్షకుడు లేడు. కనుక వెంటనే వారు అతడిని పిలిచిరి. శ్రీకృష్ణుడు వెంటనే ఆ అగ్నిని మృంగివేసెను. ఈ గోపబాలురకు ప్రతిరోజు ఇట్టి రాక్షసుల బాధ ఎదురవుతుండెను. వారిని శ్రీకృష్ణుడు రక్షిస్తుండెను. వారు శ్రీకృష్ణుని అద్భుత లీలలను గూర్చి ప్రతిరోజు తమ తల్లులకు వర్ణించేవారు. శ్రీకృష్ణుడు పరమ పురుషుడని వారు ఎరుగురు. శ్రీకృష్ణుని ఒక అద్భుత శక్తిశాలిగా మాత్రమే వారు ఎరుగుదురు. అతని అద్భుత లీలలను దర్శించిన కొద్దీ వారికి అతనిపై ప్రేమ మరింతగా అధికమవుతూ ఉండెను. బహుశా అతడు దేవతా స్వరూపుడు కావచ్చునని వారు భావించిరి. శ్రీకృష్ణుని తండ్రి అయిన నందమహారాజు గోపబాలులతో చర్చించినప్పుడు శ్రీకృష్ణుని గూర్చి, నందమహారాజా, మీ పుత్రుడు ఒక అద్భుత బాలుడు అని చెబుతుండేవారు. అందుకు నందమహారాజు కూడా అతడు ఒక దేవతా స్వరూపుడు కావచ్చు అని బదులిచ్చేవారు. బృందావన వాసులకు భగవానుడు అనగా ఎవ్వరు మరియు ఎవ్వరు కాదనే విషయమును గూర్చి ఎరగనవసరము లేదు. వారు కేవలం శ్రీకృష్ణుడినే ప్రేమించిరి. శ్రీకృష్ణుడు నిజమైన భగవంతుడా కాదా అని పరిశోధించి నిర్ధారించేవారు ఉత్తమ భక్తులు కాలేరు. శ్రీకృష్ణుని పట్ల రాగభక్తి కలిగిన వారే నిజమైన ఉత్తమ భక్తులు. మనము శ్రీకృష్ణుని పట్ల పరిశోధించి ఎరగగలము. అతడు అనంతుడు కనుక అట్లు పరిశోధించుట సాధ్యపడదు. మన దృష్టి పరిమితమైనది. ఇంద్రియాలు కూడా పరిమితమైన శక్తిని కలిగినట్టివి కనుక శ్రీకృష్ణుని గూర్చి పరిశోధించగలరు. అది సాధ్యపడదు. స్వయముగా శ్రీకృష్ణుడే కొద్దిగా తనను గూర్చి మనకు తెలియజేయును. అది సరిపోవును. మాయావాదులు నేతి నేతి, ఇది కాదు అది కాదు అంటూ భగవంతుని అనుమాన పద్ధతి ద్వారా కనుగొనుటకు ప్రయత్నించుదురు. భగవంతుడు అంటే ఇది కాదు అది కాదు అని వారు వాదించుదురు. అయినను భగవంతుడు ఎవ్వరో వారెరుగరు. భౌతిక శాస్త్రజ్ఞులు కూడా మూల కారణమును కనుగొనుటకు ప్రయత్నించుదురు. వారు కూడా ఇదే మార్గమును అనుసరిస్తూ ఇది కాదు అది కాదు అంటూ ఎంతగా పరిశోధించినను చివరికి వారు వాస్తవములను గ్రహించలేకపోతుందురు. వారికి అది సాధ్యపడదు. ఈ భౌతిక శాస్త్రజ్ఞులు భౌతిక వస్తువులను పూర్తిగా ఎరగలేరు. అట్టివారు ఇక శ్రీకృష్ణుని గురించి ఏమి ఎరగగలరు? వారు చంద్రుని చేరుటకు ప్రయత్నించినను నిజమునకు అదేమిటో వారెరగరు. చంద్రుడు అనగా ఏమిటి అను ఈ విషయమును గూర్చి అవగాహన కలిగినచో వారు భూమిపైకి ఎందుకు తిరిగి వచ్చుదురు? పూర్తిగా చంద్రుని గూర్చి తెలిసినచో వారక్కడనే ఉండేవారు కదా. గత కొన్ని సంవత్సరములుగా వారక్కడ నివసించుటకు ప్రయత్నిస్తుండిరి. ఇది కాదు అది కాదు, అక్కడ జీవులెవ్వరునూ లేరు, మనం అక్కడ జీవించుటకు అవకాశం లేదు అని మాత్రమే వారు చెబుతుండురు. చంద్రుడు అనగా ఏది కాదో అదే అని వారు చెబుతుందురే కాని చంద్రుడనగా ఇది అని ఎవ్వరునూ చెప్పలేకపోవుదురు. వారు దాని నిజస్థితిని ఎరుగరు. దానిని ఒక గ్రహము లేక నక్షత్రమని మాత్రమే వారు భావించుదురు. వైదిక సాహిత్యమును అనుసరించి చంద్రుడు కూడా ఒక నక్షత్రమే. శాస్త్రజ్ఞులు నక్షత్రములన్నీ సూర్యుని వలె ప్రకాశవంతములని తెలుపుతుందురు. కానీ భగవద్గీతలో చంద్రుడు కూడా నక్షత్రములలో ఒకనిగా పేర్కొనబడెను. భగవద్గీత 10.21లో భగవానుడు నక్షత్రానామహం శశి, నక్షత్రములలో నేను చంద్రుడను అని తెలిపెను. కనుక చంద్రుడు కూడా నక్షత్రం వంటి వాడే. అది సూర్యకాంతిని ప్రతిబింబించును కనుక కాంతివంతమైనది. కనుక నక్షత్రములన్నీ సూర్యుని వలె స్వయం ప్రకాశములని చెప్పే విషయమును మేము అంగీకరించము. వేద ప్రమాణమును అనుసరించి అసంఖ్యాకములైన సూర్యులు కలరు. ప్రతి బ్రహ్మాండములోనూ ఒక సూర్యుడు ఉండును. మనము ఈ విశ్వములో చూచు ప్రతిదీ అసంపూర్ణమైనదే. మన జ్ఞానము అసంపూర్ణమైనది. నక్షత్రాలను గ్రహాలను మనము లెక్కించలేము. మన చుట్టూ గల వస్తువులకు సంబంధించి కూడా మనకు పూర్తి అవగాహన లేదు. ఇక ఈ విశ్వమంతటినీ సృష్టించిన ఆ భగవంతుని గూర్చి ఎలా ఎరగగలము? అది సత్యము కానేరదు. కనుక బ్రహ్మ సంహిత 5.34లో ఇట్లు వివరించబడెను. పంతాస్తు కోటి శతవత్స రసం ప్రగమ్యో వాయోరథోపి మనసో మునిపుంగవ
మునిపుంగవానామ సోऽప్యస్తి పదసీజ్ఞ విచింత్య తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. అవకాశము అనేది అనంతమైనది. బ్రహ్మ సంహిత ఇట్లు ఆదేశిస్తున్నది. ఒక వ్యక్తి వాయు మనోవేగములతో ఒక అంతరిక్ష నౌకలో కొన్ని వేల కోట్ల సంవత్సరములు ప్రయాణించనని భావిద్దాము. మనస్సు ఎంత వేగముగా ప్రయాణించునో ప్రతి ఒక్కరూ ఎరుగుదురు. క్షణములోని 10,000 వంతు సమయములలోనే మనస్సు అనేక లక్షల మైళ్ళు ప్రయాణించగలదు. మనము కొన్ని లక్షల మైళ్ళు చివరన ఏదైనా వస్తువును చూడదలచినచో దానిని మనస్సు వెంటనే చూడగలదు. మనము గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు మునిపుంగవానాం నిర్మించిన అంతరిక్ష నౌకలో ఎంతటి వేగముతో ప్రయాణించినను అది పూర్తి కాగలదా? కాలేదు. బ్రహ్మ సంహితలో సోప్యస్తి యత్ యత్ప్రదసీమ్న విచింత్య తత్వే, ఈ సృష్టి మన ఊహ కందనిది అని చెబుతుండెను. శ్రీకృష్ణుడే వాటన్నింటినీ సృష్టించెను కనుక అతడిని మనము ఏ విధముగా ఎరగగలము? శ్రీకృష్ణుడు సృష్టించిన ఈ వస్తువులనే మనము పూర్తిగా ఎరగలేనప్పుడు ఆ భగవంతుని గురించి ఎలా ఎరగగలము? ఇది ఎన్నటికినీ సాధ్యపడదు. కనుక బృందావన వాసుల స్వభావము భక్తుల సమగ్రమైన మానసిక స్థితిని తెలుపును. బృందావన వాసులకు శ్రీకృష్ణుడు ఎవ్వరనే విషయము అవసరము లేదు. అలా కాకుండా నిస్వార్థముగా శ్రీకృష్ణుని ప్రేమించుటనే వారెరుగుదురు. శ్రీకృష్ణుడు భగవానుడగుట చేత నేను అతడిని ప్రేమింతును అని వారు భావించరు. బృందావనములోని శ్రీకృష్ణుడు భగవంతునిగా తిరగలేదు. కేవలం ఒక సామాన్య గోపబాలునిగానే అతడు తన లీలను ప్రదర్శించను. కొన్నిసార్లు అతడు దేవాది దేవునిగా నిరూపించుకొనినను అక్కడి భక్తులు ఆ విషయమును అంతగా పట్టించుకొనలేదు. కుంతీదేవి బృందావనవాసి కాదు. బృందావనమునకు అవతల గల హస్తినాపుర నివాసి. బృందావనమునకు అవతల గల భక్తులు బృందావన వాసులు ఎట్టివారో పరిశీలింపదలుచుదురు. కాని బృందావన వాసులు మాత్రము శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడనే విషయమును పట్టించుకొనరు. అదే వారి నడుమ గల భేదము. మనం కేవలం శ్రీకృష్ణుని ప్రేమించుటనే చేయవలసినది. మనం ఎంత అధికముగా శ్రీకృష్ణుని ప్రేమించుదుమో అంత అధికముగా మనం పరిపూర్ణులము అగుదుము. శ్రీకృష్ణుడు ఎవ్వరు, అతడెట్లు సృష్టి చేయను అనే విషయాలను ఎరగనవసరము లేదు. భగవద్గీతలో స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే ఈ విషయములు తెలుపెను. మనం అతని గూర్చి ఎక్కువగా ఎరుగుటకు ప్రయత్నించనవసరం లేదు. అది సాధ్యపడదు. కనుకనే మనము అతనిపై శుద్ధ ప్రేమను క్రమముగా వృద్ధి చేసుకోవలను. అప్పుడే మన జీవితము పరిపూర్ణమగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण భక్తులందరికీ సాదర ప్రణామాలు. రోజు మనం కుంతి మహారాణి యొక్క ప్రార్థనలో ఒక విశేషమైన ప్రార్థన,
गोप्या ददे कृता घसिता मदावात् या ते దశాశ్రుకలిలాక్షణ సంభ్రమాక్షం. ఇక్కడ కుంతి మహారాణి చెప్తుంది ఎంత విశేషమో చూడండి. నిన్నటి వరకు భగవంతుడి యొక్క వైభవం గురించి ప్రస్తావన చేశారు. భగవంతుడి యొక్క గొప్పతనం గురించి ప్రస్తావన చేశారు. పరమాత్మ యొక్క కృప గురించి ఇప్పుడేమో భగవంతుడి యొక్క విషయాన్ని మొదటిసారి కుంతి మహారాణి శ్రీకృష్ణుని ఎలా చూసింది, ఎప్పుడు చూసింది అనంటే, గోప్యా దదే త్రయికత గసితా మదావత్ వ్యాసే దశాసు కైలాక్షర సంభ్రమాక్షం. ఎప్పుడు చూసిందట అంటే, గోప్యా దదే అంటే యశోదమ్మ ఆ తాడును పట్టుకొని కృష్ణుణ్ణి రోలుకేసి కట్టినప్పుడు కృష్ణుడు భయంతో మొత్తం గదగదలాడిపోతూ ఉంటే కాలిపోతూ ఉంటే ఆ కళ్ళలో నుంచి వచ్చే నీళ్ళని ఇలా ఇలా తూడ్చుకుంటూ ఉండి ఆ కారిపోతున్న కాటికని మొత్తం కూడా ఇలా దూరం జరిపేస్తూ జరిపేస్తూ ఉన్న కృష్ణుడి గురించి ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తా. ఒకసారి చూడండి ఎంత విశేషమో ఎంత విచిత్రమో చూడండి. ఇప్పుడు కృష్ణుడు సుమారుగా 125 సంవత్సరములు ఉన్నారు. ద్వారకని పాలించారు. మచకంస సంహారం చేశారు. ఇంతమంది అసుర సంహారం చేశారు. జరాసంధుడు సంహరించారు. కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించారు. పాండవుల్ని విజయం చేయించారు. అభిషేకం చేయించారు. వెళ్ళిపోతూ ద్వారకా నగరానికి రాజ్య కార్యాన్ని చేస్తున్న కృష్ణుడికి కొంతమంది ఇలా పెద్దగయ్యాక ఇలా పెద్దగా అయిపోయాక చూసారనుకోండి. ఓహ్! ఇంత పెద్దగా అయిపోయాడా? చిన్నప్పుడు నువ్వు చెడ్డీల్లో తిరిగేటప్పుడు చూసాం మిమ్మల్ని అని అంటూ ఉంటారు. విన్నారా మీరెప్పుడైనా? చిన్న పిల్లల్ని అలా అంటూ ఉంటాం మనం. అప్పుడు వాళ్ళకి చాలా ఎంబారసింగ్‌గా అనిపిస్తది. వీళ్ళేంటి అందరి ముందు ఇలా అంటున్నారు అని. అరేయ్! నువ్వు చిన్నప్పుడు ఆహ్, ఆహ్, ఇలా ఇలా నువ్వు లాలీపాప్ తింటూ ఏడుస్తున్నా లాలీపాప్ కావాలి అని ఏడిచేవాడివే గుర్తున్నావురా? నువ్వు ఇంత పెద్దగా అయిపోయావా? అప్పుడే డాక్టర్ అయిపోయావా? అప్పుడే ఇంజినీర్ అయిపోయావా? అప్పుడే లాయర్ అయిపోయావా? అంటారు. అలా కృష్ణుడి యొక్క వైభవం మొత్తం కుంతి మహారాణికి తెలిసినా కూడా ఆ చిన్నప్పుడు కృష్ణుడిని గుర్తు చేసుకుంటుంది యశోదమ్మ. యశోదమ్మతో కట్టబడిన కృష్ణుడిని గుర్తు చేసుకుంటుంది కుంతి. ఎందుకో తెలుసా అండి? అదే నిజమైన ఐశ్వర్యం కాబట్టి. అదే నిజమైన భక్తి యొక్క భావనను పెంపొందిస్తుంది కాబట్టి. మీకో విషయం చెప్తాను. భగవంతుడు ఈ ప్రపంచంలో ఆవిర్భవించారు. దుష్ట సంహారం జేయడానికి, సాధువుల్ని రక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి. శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో ఆవిర్భవించారు. ఎన్ని రోజులు పండగ చేస్తామండి? ఒకటే రోజు పండగ చేస్తాం. సరే శ్రీకృష్ణ పరమాత్మ గీతను ఉపదేశం చేసి కృష్ణం వందే జగద్గురుంగా నించున్నాడు. ఎన్ని రోజులు పండగ చేస్తామండి? గీతా జయంతి ఒకటే రోజు. రామచంద్రమూర్తి అయోధ్యలో ఆవిర్భవించారు చైత్రమాసం నవమి తిథి నాడున. ఎన్ని రోజులు పండగ చేస్తామండి? ఒకటే రోజు పండగ చేస్తాం. నరసింహస్వామి హిరణ్యకశిపు కోసం ఆవిర్భవించారు. హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించడానికి, బ్రహ్మగారి యొక్క మాటని కాపాడడానికి ఎన్ని రోజులు చేస్తామండి? ఒకటే రోజు. కానీ కృష్ణుడు యశోదమ్మ చేత్తో రోలి కట్టబడ్డాడు. నెల రోజులు పండగ. నెల రోజులు దామోదర మాసంలో. ప్రతిరోజు కృష్ణుడికి నువ్వు కట్టబడ్డావు, నువ్వు ఏడిచావు, నిన్న మీ అమ్మ కట్టేసింది, నువ్వు అలా ఇలా వదిలే.
వారిని అని అనుకుంటాడు. ఒరేయ్! నేను మీకోసం పుడితే ఒకరోజు పండగ చేస్తారా? నేను ఇంత గుయ్యతో ఉపదేశం చేస్తే ఒకరోజు పండగ చేస్తారా? ఆ! ఇంత రామచంద్రుడిగా వస్తే ఒకరోజు పండగ చేస్తారా? నన్ను కట్టేస్తే మాత్రం నెల రోజులు చెప్పుకుంటారా? ఇలా ఉంటుందండి మనకి. మనం గొప్ప అచీవ్‌మెంట్ చేశామనుకోండి. ఎవరు మనల్ని ఏమి పెద్దగా అనరండి. ఒక 2, 3 రోజులు ఉంటారు. కానీ ఏదైనా తప్పయిపోయిందనుకోండి దాని గురించి తిడుతూ వెళ్ళిపోతారు. ఈ ప్రపంచంలో అది నానుడి. కానీ భగవంతుడి విషయంలోకొచ్చేసరికి మీరు చూడండి. నెల రోజులు పండుగ చేసి, రోజు కట్టబడ్డావు అంటే కృష్ణుడు బాధపడతాడా? ఆనందపడతాడా? కామెంట్ బాక్స్‌లో చెప్పండి ఏం పడతాడో కృష్ణుడు? కట్టబడితే ఆనందపడతాడా? బాధపడతాడా? హ్యాపీ? ఆర్ యూ ష్యూర్ కృష్ణ విల్ బీ హ్యాపీ? అందరూ హ్యాపీనే అంటున్నారండి. హ్యాపీ అవ్వడు కృష్ణుడు. కృష్ణుడు ఆనందపడడు. కృష్ణుడు చాలా ఆనందపడతాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కృష్ణ నువ్వు కట్టబడతావు ఒక సామాన్యమైన గోపిక ద్వారా అని అన్నప్పుడు భక్తి యొక్క ముఖ్యత్వము ఈ ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది. భక్తి ఏం చేస్తుంది అనంటే భగవంతుణ్ణి కూడా కట్టేస్తుంది. ఎవరిని చూసి, ఎవరి చేత భయంతో ఈ ప్రపంచంలో ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడో ఎవరి భయం చేతైతే రోజు గాలి వీస్తుందో, ఎవరి భయం చేతే యమధర్మరాజు తన డ్యూటీస్‌ని చేస్తున్నారో, అటువంటి వాడు కట్టబడిపోయాడు. అంటే ఆయన కంటే గొప్ప శక్తి ఇంకొకటేదో ఉన్నది. ఏంటా గొప్ప శక్తి? భక్తి. కాబట్టి మనం నెల రోజులు స్వామిని కీర్తిస్తున్నామండి. నెల రోజులు ఆయన యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నామండి. కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే గోప్యాదదే దశకితా గసితామదావ ధ్యాసే దశాసు కలిలాంజన సంభ్రమాక్షం. దరి ఆశురు సంభ్రమాక్షం అలా 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 టప్ 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 కారిపోతున్నాయటండి అసలు. ఆగట్లేదట. అయినా ఇప్పుడు మీరు చూడండి ఆయనకి రోజు కాటిక వేసేవారట యశోదమ్మ కాటిక మంచిగా ఇక్కడ దాకా గట్టిగా. తర్వాత ఒక దిష్టి చుక్క కూడా పెట్టేసేదట. అయితే ఎందుకు యశోదమ్మ కృష్ణుడిని కట్టవలసిన అవసరం వచ్చింది? నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికీ? ఎందుకు యశోదమ్మ కృష్ణుడిని కట్టవలసొచ్చింది అనంటే, అందరొచ్చి దొంగతనం చేశాడు మీ అబ్బాయి, దొంగతనం చేశాడు మీ అబ్బాయి అని కంప్లెయింట్ చేశారట. అసలు ఏం దొంగతనం చేస్తాడు కృష్ణుడు? అసలు ఏం అవసరం అండి ఆయనకి అనంటే, వ్రజే ప్రసీదం నవనీతచోరం గోపాంగనానాం చ దుకులచోరం అనేకజన్మార్జిత పాపచౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్రీరాధికాయాశ్చ హృదయశ్చ చౌరం నవాంబుదిశ్యామలకాంతిచౌరం పాదాశ్రితానాం సమస్తచౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అయినా బృందావనంలో చాలా పేరుగల దొంగ అట. వ్రజే ప్రసీతం ప్రసీతం చాలా పేరుగల ఏం దొంగ? నవనీత చౌరం. ఒక్కొక్క దొంగకి ఒక్కొక్క రకమైన దొంగతనాలు చేసే అలవాట్లుంటాయి ముఠాలకి. తెలిసినా మీకు? ఊర్లలో ముఖ్యంగా మీరు చూసారనుకోండి
అప్పుడప్పుడు కొన్ని రకాల అఫ్వా అనంటారు. రూమర్స్. రూమర్స్‌ని తెలుగులో ఏమనొచ్చు? అఫ్వా ఫెలాయే గయా అనంటారు. రూమర్స్‌ని స్ప్రెడ్ జేశారు అనంటారు. ఏమంటారు దాన్ని? తెలుగులో ఎవరికైనా వస్తే చెప్పండి ఒకసారి. అఫ్వా అంటే అర్థమైంది గదా మీకు రూమర్. కొంతమంది ఏమంటారంటే, కొంతమంది బీహార్ నుంచి పుకార్లు వెరీ గుడ్. వండర్‌ఫుల్. పుకార్లు ఏమనొస్తాయి అనంటే, బీహార్ నుంచి ఒక దొంగల ముఠా వచ్చిందట. వాళ్ళందరి గుండెకాయల్ని దొంగతనం జేస్తున్నారట. అనంగానే అందరూ పాపం హాయిగా బయట పడుకునే వాళ్ళందరూ రూమ్‌లల్లకేసుకొని బిక్కుబిక్కుమంటూ ఊరు వాళ్ళందరూ రాత్రి పూట కర్రలు పట్టుకొని మొత్తం తిరుగుతూ ఉంటారు. ఎందుకు అందరి గుండెల్ని తీసేసుకుంటున్నారు అని. లేదా ఇంకొకళ్ళు నగల దొంగొచ్చాడు. లేదా ఇంకొకళ్ళు సిలిండర్‌ల దొంగొచ్చారు. ఇంకొకడు పెట్రోల్ దొంగొచ్చాడు. ఇట్లా రకరకాలమైన రకరకాలైన దొంగతనాలు చూస్తారు మనం ఈ ప్రపంచంలో. కానీ ఇక్కడ కృష్ణుడి గురించి వ్రజే ప్రసీతం నవనీత చౌరం ఆయన ఏంటట నవనీతాన్ని వెన్నని దొంగలించేవాడట శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో. వ్రజే ప్రసీతం నవనీత చోరం గోపాంగనానం చ దుకుల చౌరం. గోపగణములు గోపికాగణములు వెన్న దొంగతనం చేసి ఆయన చేసే పనేంటి అనంటే అందరి హృదయములలో ఉండే ఆ దుఃఖాన్ని మొత్తం హరిస్తారట. నిజంగా గోపికల యొక్క బాధ ఏంటి అనంటే కృష్ణుడు నా వెన్నెప్పుడు తింటాడు, నా వెన్నెప్పుడు తింటాడనే వాళ్ళ బాధ తప్ప కృష్ణుడు వెన్న తిన్నాడు అని బాధ కాదండి. మరి మీరు అడగచ్చు ప్రభుజీ వెన్న తింటే వాళ్ళకేం బాధ లేకపోతే ఎందుకు యశోదమ్మ దగ్గరికొచ్చి కంప్లెయింట్ చేయటం? అంటే గోపికలు అనుకునేవారట, అయ్యో! వీడంతా ఈ అల్లరి పనులన్నీ కూడా బయట చేస్తాడు. యశోదమ్మ ఏమో పాపం ఇంట్లో ఉంటది. యశోదమ్మ పాపం ఇవన్నీ విషయాలు చూడలేదు. కృష్ణుడు చేసే అల్లరి పనులన్నీ. మేము చూసాం గదా! మేమెళ్ళైనా సరే వినిపిస్తాము అని గోపికలందరూ వచ్చి యశోదమ్మకి వినిపించేవాళ్ళట. ఎప్పుడైతే మనం డైరెక్ట్‌గా భగవంతుడిని చూడటానికంటే ఎక్కువ ఆనందం భగవంతుడిని చూసిన భక్తుల ద్వారా వినటంలో ఇంకా ఆనందం ఉంటుంది. అది యశోదమ్మ. గోపికలు ఎంతైతే ఆనందం పొందారో దానికంటే ఎన్నో రెట్లు యశోదమ్మ ఆనందం పొందింది. ఎందుకంటే భక్తి కలిగిన గోపికల మించి కృష్ణుడి గురించి విన్నది కాబట్టి. అది ముఖ్యం మన జీవితంలో. అయితే వ్రజే ప్రసీదం నవనీతచోరం గోపాంగనానాం చ దుఃఖూలచోరం అనేక జన్మార్చితపాపచోరం. మనం ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తామో ఎన్నో జన్మల నుంచి తెచ్చిపెట్టుకున్న పాపములన్నీ కూడా ఆయన దొంగలించేస్తాడట. అనేక జన్మార్చిత పాపచౌరం. దాని తర్వాత ఏమంటున్నారు? శ్రీరాధికాయశ్చ హృదయశ్చ చౌరం. శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని దొంగలించేస్తారట శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీరాధికాయశ్చ హృదయశ్చ చౌరం. సారీ. నవాంబుధిశ్యామల కాంతి చౌరం. నవాంబుధిశ్యామల కాంతి చౌరం అనంటే నీలి మేఘపు రంగు ఆ నవాంబుది అంటే అప్పుడప్పుడే తయారైన మేఘం యొక్క రంగు ఏదైతే ఉందో దాన్ని కూడా కృష్ణుడు దొంగలించేస్తాడట. నవాంబుది శ్యామల కాంతి చౌరం. ఇంత విశేషం చూడండి. నవాంబుది శ్యామల కాంతి చౌరం. ఇదొక ఎక్సైటింగ్ న్యూస్ మీ అందరి కోసం. పాదాశ్రితానాం సమస్త చౌరం. ఇది ఎంతమందికి ఎక్సైటింగ్‌గా ఉంటుందో లేదో తెలీదు. కానీ మాకైతే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. పాదాశ్రితానాం. ఎవరైతే తన పాదాల్ని ఆశ్రయిస్తారో సమస్త చౌరం అన్నీ తీసేసుకుంటాడట వాళ్ళ దగ్గర నుంచి. ఏమంటారు? ఎంతమందికి అనిపిస్తుంది బావుంది ప్రభుజీ అనంటే, వద్దులేండి కొద్దిగా ఏంటి డేంజరస్ ఫెలోలా ఉన్నాడు అని అనిపిస్తుందేమో. మీకో విషయం చెప్తాను.
భగవంతుడు మన దగ్గర నుంచి తీసుకున్న మనకి ఇవ్వడానికే తీసుకుంటాడు. మనకి ఇవ్వడానికే తీసుకుంటాడు. ఒకసారి ఒక చిన్న పిల్లవాడిని చూస్తున్నాం మేము. వాడి చేతిలో ఇంట్లో ఎతుక్కుంటూ వెళ్ళాడు. ఏదో కబోర్డ్ తీసేసరికి ఏదో చాక్లెటో, వేఫరో ఏదో కనిపించింది. తీసుకున్నాడు. ఓపెన్ చేస్తున్నాడు. తింటుండానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ "ఏయ్! ఏయ్! అది ఇచ్చేసేయ్, అది ఇచ్చేసేయ్, అది అదొద్దు, అదొద్దు" అనంటే నేను ఇవ్వను, ఇవ్వను, ఇవ్వను అని పరిగెత్తుకొని రూమ్‌లోకెళ్ళిపోతాడు. "లేదు, లేదు, లేదురా అది ఇచ్చేయరా, ఇది ఇచ్చేయి నేను ఇంకోటి ఇస్తాను" అనంటే "లేదు, లేదు నాకు ఇదే కావాలి, ఇదే కావాలని." తర్వాత వాళ్ళమ్మ గట్టిగా పట్టుకొని చేతిలోంచి ఉక్కని పడేసి దాని తర్వాత ఇంకోటి ఇచ్చిందనమాట. ఇప్పుడు నేను అడిగా "ఏమైందమ్మా ఎందుకలా ఇచ్చేసావంటే?" "ఏం లేదు ప్రభుజీ అది ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది. అది తింటే వాడికి మంచిది కాదు. నా దగ్గర ఇంకా బావుంది. వాడిది ఇంకా ఫేవరెట్ నా దగ్గరుంది. కానీ వాడు ఇస్తే కదా నేనిచ్చేది." అని ఎప్పుడైతే ఇది తీసుకున్నాడో అప్పుడు అమ్మ థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అని చాలా ఆనందపడ్డాడు. ఇచ్చే వరకే మనకు నొప్పి. ఇచ్చాక ఉండదు. ఎప్పుడైతే భగవంతుడు మనం వెంటనే ఇచ్చేయటం ఆయన ఇచ్చేస్తాడంతే. మనం కూడా ఆ చిన్న పిల్లవాడిలాగా నాకిది మంచిదో, నాకిది మంచిది, నాకిది కావాలి అని అంటాం. కానీ స్వామి తీసుకున్నప్పుడు మనం ఇచ్చామనుకోండి, ఆయన మళ్ళీ ఇస్తాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్న దానికంటే గొప్పదిస్తాడు. ఆ నమ్మకం ఉంది. పాదాశ్రితానాం సమస్త చౌరం. మా కిచెన్‌లో ఒకడు నా పక్కన మా కిచెన్ స్టాఫ్ అన్నమాట. బెంగాల్ నుంచి చాలా మంచి డివోటీ. అయితే ఆయనకి ఎప్పుడు స్వపన్ అని ఉండేవాడనమాట. నేను కొద్దిగా ట్రైనింగ్ చేశాను ఆయనకి కుకింగ్ లోపల. ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ప్రభుజీ మాకు పిల్లలు లేరండి, మాకు పిల్లలు లేరండి అని చాలా బాధపడుతూ. నేను చెప్పా, పర్వాలేదురా భగవంతుడి దయ." ఇప్పుడు ఒకరోజు నాకు సడెన్‌గా ఫోన్ చేశాడు. "ప్రభుజీ మీకో విషయం తెలుసా?" ఏమైంది?" అనంటే, "ప్రభుజీ మాతాజీ ప్రెగ్నెంట్, ముగ్గురు పిల్లలున్నారట కడుపులో" అని. నేనన్నా, "ఆనందమేనా ఇప్పుడు?" అనంటే, "వామ్మో! ముగ్గురు పిల్లల్ని నేనెలా పెంచాలి ప్రభుజీ నాకు 15,000 జీతం" అని. చూడండి అందుకే భగవంతుడి దగ్గర మనం ఎక్కువ మొరాయింపు చేయకూడదనమాట. భగవంతుడు ఇవ్వలేదు అని అనుకోండి, సరే స్వామి దయ ఏదో కష్టం ఉండుంటుందేమో నా జీవితంలో అని అర్థం చేసుకోవాలంతే. ఇంకేదో పెద్ద కష్టాన్ని తీసే లోపల ఈ చిన్ని కష్టాన్ని తీసేసాడు అని అనుకోవాలండి. అది అనుకోవటం కాదండి. అదే నిజం. భగవంతుడు ఇంకేం చేయడండి. మనకేదైనా ఇచ్చాడు అదన్నా సరే భగవంతుడి కృప. ఏదైనా ఇవ్వలేదు అన్నా సరే భగవంతుడి యొక్క కృప. నేను శ్రీమద్ భాగవతం క్లాస్ ఇచ్చేటప్పుడు అందులో చిత్రకేతు మహారాజ్ అందులో ఏమంటారంటే ప్రభుపాదుల వారు చిత్రకేతు మహారాజ్‌కి మనం భాగవతంలో విన్నాం గదా! ఎవరైతే వినలేదో భాగవతం సీరీస్ వినండి. అయితే ఆయనకి ఒక చిన్న పిల్లవాడు పుడతాడు. వాడి పేరు హర్షశోక అని పెడతారు. వాడు పుట్టంగానే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ భార్యలు విషం ఇచ్చి చంపేస్తాడు. చిత్రకేతు మహారాజ్‌కి చాలా బాధేస్తది. ప్రభుపాదుల వారు పర్పట్లో భాష్యంలో రాస్తారు. యాక్చువల్‌గా పూర్వజన్మలో ఆ పుట్టే పిల్లవాడు చిత్రకేతు మహారాజ్ యొక్క శత్రువట. శత్రువు మరుజన్మలో పిల్లవాడిలా పుట్టి చిత్రకేతు మహారాజ్‌కి అంత పెయిన్ ఇవ్వడానికి, అంత కష్టం ఇవ్వడానికి హఠాత్తుగా చనిపోయాడు. ఎందుకంటే ఆ శత్రువు ఈయనని శత్రువు ఇంతకు ముందు జన్మలో బాధించాడు కాబట్టి, ఆయనని ఈ జన్మలో బాధించడానికి. కాబట్టి మనం అనుకోవచ్చు, అయ్యో! మాకు పిల్లవాడు పుట్టాడు. నాకు పెళ్లయింది. నాకు కూతురొచ్చింది. నాకు అల్లుడొచ్చాడు. నాకు కోడలొచ్చింది అని. మీకో విషయం చెప్తాను. సాంసారిక బంధములలో ఎంతమంది కుటుంబ సభ్యులైతే ఉన్నారో అందరూ మనల్ని మన యొక్క మనకేదో ఒక రుణం వాళ్ళ దగ్గర నుంచి తీర్చుకోవడానికి మాత్రమే మన దగ్గరకొస్తారు. అదే కర్మ యొక్క
సైకిల్. కాబట్టి మనము ప్యూరిఫై అవుతాం వాళ్ళ యొక్క అసోసియేషన్. శుద్ధీకరణ జరుగుతుంది మనం కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు. అలా అని ప్రభుజీ మనం మరి మన కుటుంబ విషయాలన్నీ పట్టించుకోకూడదా? లేదు. ఎందుకు అనంటే మన మానవ జన్మ వచ్చిందే శుద్ధీకరణ పొందడానికి కోసం. మానవ జన్మ వచ్చిందే మనకి ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉండే కర్తవ్యాలన్నిటిని సక్రమంగా చూస్తూ, మన యొక్క కర్తవ్యాన్ని భగవంతుడి పట్ల జాగ్రత్తగా నిర్వర్తించడం కోసం. ఒకసారి మేమొక కన్‌స్ట్రక్షన్ సైట్‌ని చూస్తూ ఉన్నప్పుడు, ఒకావిడ ఇటుకలు మోస్తూ ఉందనమాట. మీరెప్పుడైనా చూసారా? ఇటుకలు మోయడం అనేది చాలా కష్టమైన జాబ్. ఇలా తలపైన ఇటుకలన్నీ పెడతారు. ఒక చిన్న బట్ట తలపైన పెట్టుకొని, ఇన్నిన్ని ఇటుకలు ఇలా పట్టుకొని నడుస్తూ ఇంకొక దగ్గరికెళ్ళి ఇవ్వాలి. చాలా కఠినమండి. ఆ సిమెంట్ తీసుకెళ్ళటం గానీ, ఆహ్, సిమెంట్ తీసుకెళ్ళటం గానివ్వండి, ఆ యొక్క ఇటుకలు మోయటం అనేవి గాండి. ఒక మాతాజీ ఆ పనులు చేస్తున్నారనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇటుకలు తీసుకెళ్తున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి సిమెంట్ మోస్తున్నారు. చిన్న పాపుంది. పాపని ఓ చెట్టు పైన చీరేసి కట్టి అందులో పడుకోబెట్టింది. మధ్య మధ్యలో ఎళ్లి ఊపుతుంది. ఇటుకలు తీసుకెళ్తుంది. ఇటుకలు తీసుకెళ్తున్న సమయం మొత్తం కూడా దృష్టి ఆ పాప పైన పెడుతూ వెళ్తూ ఉందనమాట. ఇలా తీసుకెళ్తూ ఉంటుంది. ఇలా చూస్తుందనమాట. పాప ఎలా ఉంది? మళ్ళీ అక్కడ ఇచ్చేస్తుంది. మళ్ళీ ఇలా చూస్తుంది. వర్క్ చేస్తుంది. కానీ విజిలెంట్ ఎక్కడుంది? పాప పైనుంది. ఇదేంటి మెకానికల్ వర్కే కదండీ! తీసుకెళ్ళి ఇవ్వటం, తీసుకెళ్ళి ఇవ్వటం, తీసుకెళ్ళి ఇవ్వటం. కానీ దృష్టి, మనస్సు ఎక్కడున్నది? ఆ పాప పైనుంది. అలానే మనం ఈ ప్రపంచంలో మన బాధ్యతలన్నిటిని కూడా నడిపిస్తూ ఉండాలి. నడిపిస్తూ ఉండాలి. నడిపిస్తూ ఉండాలి. కానీ మన విజిలెన్స్ ఎక్కడుండాలి? మన యొక్క గోల్ పైన ఉండాలి. ఎలా మనకి ఆ గోల్ పైన విజిలెన్స్ ఉండొచ్చు అనంటే, ఎప్పుడైతే మనం శరణాగతి చేస్తామో అప్పుడు. అందుకే శరణాగతి అంటే ఏమిటి? శరణాగతిలో ఉండే తత్వములేమిటి? అని మనం ఈరోజు రాత్రి నుంచి సాయంకాలం నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు మాకు వీలుంటుందో సాయంత్రం పూట ఇంకా మేము అసిస్ట్ చేయలేకపోతున్నాం. బట్ మోస్ట్‌లీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే, భక్తుల యొక్క ప్రార్థనలుంటే సాయంత్రం వరకైనా మా గొంతు బాగా అవుతాయి. తప్పకుండా శరణాగతి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. లేదా ఈరోజు కాకపోతే రేపటి నుంచైనా మనం శరణాగతి గురించి మాట్లాడడానికి ప్రయత్నించాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. శ్రీకృష్ణ భగవానికి, శ్రీమతి కుంతీ మహారానికి, శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ. మనకి యాత్రకి సంబంధించిన కొన్ని అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయి. ప్రశాంత్ ప్రభు ఉంటే ఒకసారి డివోటీస్‌కి రిమైండ్ చేయవచ్చును. దాంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తానేంటంటే 2 సార్లు యాత్ర రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫిలప్ చేయకండి. ఎందుకంటే అది మన డివోటీస్‌కి అసెస్‌మెంట్ చేయడానికి కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. ఒకటేసారి నింపండి ఫార్మ్. దాని తర్వాత మీరెవరికైనా ఫార్వర్డ్ చేయాలి అని అనుకున్నప్పుడు పీడీఎఫ్, పోస్టర్, రిజిస్ట్రేషన్ ఫార్మ్ 3 పంపించండి. దాంతో పాటు చెప్పండి వాళ్ళకి మొత్తం పీడీఎఫ్ చదవమని. చాలామంది పాపం
ఉత్తి ఫార్మ్ ఫిలప్ చేసి పంపించేస్తున్నారట. అలా కాకుండా వాళ్ళకి అన్ని విషయాలు అర్థం చేయించి దాని తర్వాత పంపండి. ప్రశాంత్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. వండర్ఫుల్ క్లాస్ ప్రభుజీ. కుంతి మహారాణి ఆమె యొక్క ఫీలింగ్స్, మనం మన యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండాలో, కుంతి మహారాణి భగవంతుని పట్ల ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ మనం కూడా మన యొక్క జీవితంలో నెరవేర్చుకోవాలని చాలా చక్కగా వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ప్రభుజీ. రిగార్డింగ్ యాత్ర అప్డేట్ ప్రభుజీ, ఆహ్, భద్రాచలం యాత్రలో ఇప్పటి వరకు మనకి రిజిస్ట్రేషన్స్ మాక్సిమంగా మనం అనుకున్న టార్గెట్ మొత్తం రీచ్ అయిపోయింది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే, ఎవరు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా చేసుకోండి. ఇంకా 2 డేస్ టైం మాత్రమే ఉంది. 23 ఇవాళ, 24, 25 ఈ 3 డేస్‌లో, అంటే ఇవాల్టి రోజుని పట్టుకుంటే 3 డేస్ మాత్రమే మిగిలి ఉంది. దయచేసి తొందరగా భక్తులందరికీ విజ్ఞప్తి, తొందరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాని తర్వాత ఇదివరకు ప్రభుజీ చెప్పినట్టుగా ఒక్కసారి అందరూ ఒకటేసారి ఫార్మ్ నింపండి. ఆ ఫార్మ్ నింపిలో దాంట్లో ఉన్నటువంటి ఏవైనా తప్పులున్నా సరే, అది మళ్ళీ మీకు తర్వాత కరెస్పాండ్ చేస్తాం మేము. తర్వాత ఏమన్నా రిప్లై ఇస్తాం గానీ, అది తప్పయింది కదా అని ఇంకొకసారి ఫార్మ్ ఫిలప్ చేయకండి. దాంట్లో ఉన్నటువంటి మళ్ళీ మాకు డూప్లికేషన్ వర్క్ ఎక్కువైపోతుంది. తర్వాత కరెక్ట్ ఫిగర్ మనము అరైవ్ కాలేకపోతామనమాట. దాంట్లో మరి తర్వాత వాట్సాప్ నంబర్స్ అందరూ ఎందరు ఫ్యామిలీ మెంబర్స్‌ది అందులో డీటెయిల్స్ ఇస్తే అందరి నంబర్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మీరు కొందరు ఏం జేస్తున్నారంటే ఫ్యామిలీ కాకుండా తెలిసిన వాళ్ళు ఇద్దరు, ముగ్గురు కలిసి ఒక ఫార్మ్ నింపి వారు ఒక రూమ్‌లో ఉండడానికి అలా చేస్తున్నారు. సో, అలాంటప్పుడు మీరు ఎవరితో కలిసి ఉంటున్నారో వాళ్ళ యొక్క నంబర్స్ కూడా అందులో పొందుపరచండి. ఇయ్యండి. అక్కడ మేము చెప్పాం చూడండి. ఒక కాలమ్‌లో అడిగాము. ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పేరు, వాళ్ళ యొక్క ఏజ్, వారి యొక్క ఫోను నంబరు. అవి ఇస్తే వాళ్ళని కూడా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసేస్తాం. ఎందుకంటే వాళ్ళకి గూడా అప్‌డేట్స్ కావాలి కదా! వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఉండని వారు, వేరే వాళ్ళు కలిసి చేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకి గూడా అప్‌డేట్స్ కావాలి అంటే, వాళ్ళు గూడా వాట్సాప్ గ్రూప్‌లో ఉండాలి. సో, వాళ్ళ ఫోను నంబర్స్ కూడా మీరు యాడ్ చేయండి. తర్వాత ఇదైతే పేమెంట్ విషయంలో చాలామంది పేమెంట్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి, ఇష్యూస్ ఒస్తున్నాయంటే, అలాంటివి ఇమ్మీడియేట్‌గా ఏమన్నా ఉంటే స్క్రీన్‌షాట్ పెట్టండి. ఇట్లా పేమెంట్ ఇష్యూ వస్తున్నదంటే మనం ఆల్టర్‌నేట్‌గా వేరే ఏదైనా స్కానర్ ఇవ్వడమో, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపించడానికి మేము మిగతా డీటెయిల్స్ పంపించడం ఏదో చేయడం జరుగుతుంది. సో, కొందరికి వస్తున్నాయంటే మేము 2, 3 ఇద్దరు ముగ్గురికి 2, 3 కేసెస్‌లో ఇలా మేము సాల్వ్ చేయగలిగాం. సో, ఏదున్నా గాని ఇమ్మీడియేట్‌గా అదే నంబర్‌కి మీరు పెట్టండి. దాని యొక్క ప్రాబ్లమ్స్ గాని, ఇష్యూస్ గాని. సో, ఇంకా చాలామంది మేము ఎలా రావాలి? మేమక్కడికి ఎలా చేరుకోవాలి? దాని మీద చాలామంది ప్రశ్నలడుగుతున్నారు. అది ఇవన్నీ మళ్ళీ దయచేసి ఒకసారి రిజిస్ట్రేషన్స్ అయిపోయాక చెప్పడానికి అదే నేను గూడా అదే జెప్పాం వాళ్ళకి. రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత మనము ఎంతమంది భక్తులు ఏ ఊరు నుంచి ఎలా వస్తున్నారో మనం కరెక్ట్ డాటా మా చేతిలో ఉంటుంది. ఇప్పుడు మేమేం చెప్పలేం. ఎవరెక్కడి నుంచొస్తున్నారు. సో, దయచేసి ఆ యొక్క క్వెషన్స్ అన్నీ మనకు రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత మేము దానికి జవాబివ్వగలం. ఇంతే ఓకే. ప్రభుజీ. థాంక్ యూ సో తొందరగా మచ్. 25థ్ మాత్రం లాస్ట్ డేట్, దయచేసి తొందరగా చేసుకోండి. హరే కృష్ణ. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. అయితే ఇంకో విషయం, చాలామంది భక్తులు మాకు జన్మదిన శుభాకాంక్షలు పంపించారు ఆ రోజు. మీ అందరితో ఆ రోజు మంచిగా మాట్లాడలేకపోయాం. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. మా అందరి కోసం మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మా కోసం ప్రార్థన చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరి పేరు పేరున ఎవరైతే మమ్మల్ని ఆశీర్వదించిన భక్తులున్నారో, ఎవరైతే మా కోసం ప్రార్థన చేసిన భక్తులున్నారో అందరికీ పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మా మా గురువుగారు మమ్మల్ని ఆశీర్వదించిన ఫోటోలు మీరు చూసుంటారు కదా! అయితే దాని తర్వాత ఒక సంఘటన జరిగింది. మేము
మాకు జీబీసీ కాలేజ్ నడుస్తుంది. అయితే మేము వెళ్ళిపోయామనమాట. కొద్దిసేపు తర్వాత మా గురువుగారు మా కోసమని ఒక గిఫ్ట్ బాక్స్ తయారు చేశారు. అందులో ఒక కృష్ణుడిని, ఒక గోవుని, కొన్ని పుష్పాలను, కొన్ని ప్రసాదం, తర్వాత కొన్ని కొన్ని ఆకుల్ని ఇవన్నీ పెట్టి మా కోసం కిందికి తీసుకొచ్చారట. అయితే మేమేమో కాలేజ్‌కెళ్ళిపోయాము అప్పటికి. అయితే అక్కడుండే భక్తులకు చెప్పారట, నా తరపు నుంచి మీరివ్వండి ప్రణవానంద్ దాస్‌కి అనంటే, సరే అని మేము తీసుకున్నాం వచ్చాక. నిన్న ప్రొద్దున మమ్మల్ని ప్రొద్దున పూట చూసినప్పుడు మమ్మల్ని చూసినప్పుడు మమ్మల్ని అడిగారనమాట. నేనిచ్చిన గిఫ్ట్ వచ్చిందా నీకు అనంటే, అవును వచ్చిందని. చాలా ధన్యవాదాలు అని చెప్తే, అయితే మేము జీబీసీ కాలేజ్‌కెళ్తున్నాం కదా! అయితే మహారాజ్ అన్నారు, అది నేనిచ్చే నీకు నేనిచ్చిన సర్టిఫికేషన్ అనన్నారు. అలా చాలా ఆహ్, ప్రపంచంలో ఇప్పటివరకొచ్చిన అన్నిటికంటే మంచి గిఫ్ట్‌లలో ది బెస్ట్ గిఫ్ట్ మాకు. యాక్చువల్‌గా గురువుగారు ఇచ్చిన గిఫ్ట్ కాదు. గురువుగారే గిఫ్ట్. అంతే కదండీ! ప్రతి జన్మలో మనకి ఎన్నో గిఫ్ట్‌లు తీసుకునుంటాం. ఎన్ని గిఫ్ట్‌లు తీసుకునుంటాం, ఎన్ని గిఫ్ట్‌లు ఇచ్చా అని చెప్పండి. కానీ కృష్ణుడనే గిఫ్ట్ ఇచ్చిన వారే అందరికంటే గొప్పవాడు కదా! కాబట్టి అటువంటి మనకి ఆహ్, భగవంతుడు అనే గిఫ్ట్ ఇచ్చే భక్తులు, భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో, అరే మనకి నిజమైన గిఫ్ట్ యాక్చువల్‌గా ఈ ప్రపంచంలో. దానికంటే గొప్ప అదృష్టం ఇంకొకటి లేదు. మీకు చూపించనా ఏ గిఫ్ట్ ఇచ్చారో? చూపిస్తాను. ఒక్క నిమిషం టైం ఇస్తే. కనిపిస్తుందా మీకు? కర్తమహాశాయి. శ్రీకృష్ణ భగవానుడు గోతో ఈ బాక్స్‌లో పెట్టి ఇచ్చారనమాట మాకు. మీకు ఇంకో విషయం చూపిస్తాను. ఈరోజు దామోదర్ లీల గురించి మనం మాట్లాడుకున్నాం గదా! ఇంకో గిఫ్ట్ చూపిస్తాను మీకు. ఇది ఇంకో గిఫ్ట్ ఇచ్చారు. ఇది నిన్న గాదు. అవతల మొన్న ఇచ్చారు. కార్తీక మాసం అయిపోయిన తర్వాత. ఇది మా గురువుగారు ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఆరాధన చేసిన యశోద దామోదరులనమాట. ప్రతిరోజు వారు ఈ యశోద దామోదరులకే సాయంత్రం ఆరాధన, తర్వాత నేతి దీప సమర్పణ చేసేవారనమాట. కార్తీక మాసం అయిపోయిన మరుసటి రోజు మాకిచ్చేసారనమాట. ఒక ముందు గిఫ్ట్, ఒకటి ఆ రోజు గిఫ్ట్ 2 గిఫ్ట్‌లు లభించాయి. పరమాత్మ యొక్క దయ, భక్తుల యొక్క కృప. దీనికంటే ఇంకా విశేషం ఏం కావాలి చెప్పండి మనకి మన జీవితంలో. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఎక్కువ టైం లేదు. కొద్దిసేపు 4, 5 ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించండి. ఒకసారి మా యశోద దామోదర్ పెట్టేసిస్తాను.
ఓహ్! 26, 30 మందినైతే అన్‌మ్యూట్ చేయలేను. యాక్చువల్‌గా జయనారాయణ రెడ్డి ప్రభు నిన్న జయనారాయణ రెడ్డి ప్రభు ఇంకా ఇందిరా మాతాజీ పుట్టినరోజు. మేము నిన్న ఫోన్ చేయలేకపోయాం. ఎందుకంటే నిన్నంతా మాకు అంత ఆరోగ్యం బాలేకుండింది. ప్లస్ ప్రొద్దున 8 గంటల నుంచి సాయంత్రం పూట 7 వరకు మాకు జీబీసీ కాలేజ్ నడిచిందనమాట. అందుకోసమని ప్రభుజీ మీకు నిన్న విష్ చేయలేకపోయాం. మీకోసం మాతాజీ కోసం మేము తప్పకుండా ప్రార్థన చేశాం మదన్ మోహన్ ముందు. శ్రీ శ్రీ బృందావన్ బిహారీ శ్రీ గిరిరాజ్ మహారాజ్ మీరు మంచిగా భక్తిలో ముందుకెళ్ళాలి అని. విష్ యూ అ వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్‌డే. భక్తులందరూ కూడా ప్రభుజీ ఇంకా మాతాజీ కోసం ఒకసారి హరే కృష్ణ మహామంత్ర చెప్తారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ మాతాజీ హరే కృష్ణ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్‌డే. థ్యాంక్ యూ. మీ ఆరోగ్యం ఎట్లుంది ప్రభు? పర్వాలేదు, భగవంతుడి దయ వల్ల భక్తుల యొక్క దయ వల్ల ముందుకెళ్తుంది. హరే కృష్ణ. సుదీష్ణ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. మీలాంటి గురువు దొరకడం మేము ఏ జన్మలో చేసుకున్న రవ్వంత అదృష్టం అని భావిస్తున్నాం ప్రభుజీ. నిజంగా చెప్పాలంటే మీ పాదాలకి శతకోటి పాదాభివందనాలు ప్రభుజీ. మేమైతే చాలా అదృష్టం చేసుకున్నాం. ఇక్కడైతే అనంతపూర్ ఇస్కాన్ లో ఉండే డివిటర్స్ అయితే మొన్న కలిసినప్పుడైతే మీరు ఎంత అదృష్టం చేసుకున్నారు. మనది యూట్యూబ్ లో పెట్టాం కదా ప్రభుజీ, బృందావనం యాత్రది, అది చూసారంట. మా ప్రభు మీ వెనకాల ఉండేది చూసి మీరు ఎంత అదృష్టం చేసుకున్నారు, ఎంత మంచి గురువు దొరికారని చాలా బాధపడుతున్నారు ప్రభుజీ. వస్తే గినా ప్రభు వస్తే ఒక్కసారి చెప్పరా, మేము కలుస్తాము ఆయనని శరణు అడిగారు ప్రభుజీ. అసలుకి పాపం హరే కృష్ణ మాత. మేమైతే చాలా అదృష్టం చేసుకున్నామనే భావిస్తున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. మేము గురువుం కాదు, మేము మీ అందరి సేవకులం. విజయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. మీకు రాధానాథ్ మహారాజ్ ఎలా గురువు ప్రభుజీ, మీరు మాకు ప్రభుజీ అంతే. ఇక్కడ అంతేగాని ఇక్కడ అదేం లేదు ప్రభుజీ. కానీ మీ ఆరోగ్యం కొద్దిగా చూసుకోండి ప్రభుజీ. ఆ కృష్ణుని మేము ఎప్పుడు వేడుకుంటాము. ముందు మాకు ఇంకా మరి చెప్పాలి కదా ప్రభుజీ. మీరు ఎన్నో విషయాలు మేము తెలుసుకోవాలంటే మేము కృష్ణుని మీ గురించి అడగాలి. కృష్ణ మా ప్రభుకి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ 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 హరే కృష్ణ. సత్యవాణి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ ఎంత హెల్త్ బాగాలేకపోయినా మా కోసం వచ్చి చెప్తున్నారు. దండవత్ ప్రణామాలు ప్రభుజీ, మీ పాదాలకు. చాలా సంతోషం ప్రభుజీ. ఎంత హెల్త్ మీ హెల్త్ ఎట్లున్నా మా కోసం వచ్చి చెప్తున్నారు. అసలు వింటా ఉంటే వినాలనిపిస్తుంటది. ఈ రోజు సౌండ్ తక్కువ ఉంటే నేను వంట బంద్ చేసి కాసేపు ఫోన్ దగ్గర కూర్చున్నాను ప్రభుజీ. అది చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. మీ హెల్త్ బాగుండాలని కోరుకుంటున్నాను ఆ కృష్ణుడిని. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీషా మాతాజీ హరే కృష్ణ, దండాత్ ప్రణామం ప్రభుజీ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే బిలేటెడ్ ప్రభుజీ. అలాగే మీ హెల్త్ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ప్రభుజీ. ఎంత బాగాలేకపోయినా మా అందరి కోసం వచ్చి చెప్తూ ఉంటారు. అదే అందుకే ఇందాక మాతాజీలు చెప్పినట్టు ఎంత బాగాలేకపోయినా మా కోసం తపన పడుతుంటారు కదా ప్రభుజీ. అది చాలు. మేము ఇంకా మీకు ఎలా మీ రుణం తీర్చుకోవాలో అని అనిపిస్తూ ఉంటది ప్రభుజీ. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ప్రభుజీ. అలాగే ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఎంత బాగుందంట. మీకు బాగాలేకపోయినా మీరు చెప్తూ ఉంటే మాకు అలా వినాలి అనిపిస్తుంది ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మహేష్ ప్రభు హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. ప్రభు క్లాస్ చాలా బాగుంది ప్రభు. బిలేటెడ్ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే ప్రభు. అలాగే మహారాజు యొక్క చూపించిన చాలా బాగున్నాయి ప్రభు. మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభు. మళ్ళీ మీ దర్శనం ప్రత్యక్షంగా
భద్రాచలంలో వెయిట్ చేస్తున్నాం ప్రభు, కంపల్సరీ అక్కడ. అంతే ప్రభు. కృష్ణ ప్రభు. ఉదయమాల మాతాజీ. Hare Krishna Prabhuji. Wish you a happy Krishna conscious birthday Prabhuji. పుట్టినరోజు అయిపోయింది. విషెస్ ప్రభుజీ. నేను రాలేకపోయాను ఆ రోజు క్లాస్ కి, అందుకని మీకు ఇప్పుడు విషెస్ చేస్తున్నాను ప్రభుజీ. మా అమ్మాయి కూడా చెప్తుందంట ప్రభుజీ. హ్యాపీ. కొంచెం సిగ్గుపడుతుంది ప్రభుజీ. మాతాజీ థ్యాంక్ యూ చెప్పండి. మీనాక్షి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. కృష్ణ. మీ గురువు గారు రాధానాథ్ మహారాజ్ గారు ఇచ్చినటువంటి డివైన్ గిఫ్ట్స్ అని అవి చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆనందమే మా ఆనందం అని మేము భావిస్తూ, ఇలా మీరు చాలా ఎంతో బ్లెస్డ్ గా ఉన్నారు. మీ వల్ల మేము కూడా చాలా చాలా బ్లిస్ఫుల్ సోల్స్ అవుతున్నాము. దానికి చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. ఐ ప్రే కృష్ణ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ యువర్ బ్రైట్ అండ్ డివైన్ ఫ్యూచర్. హరే కృష్ణ, దండవత్ ప్రణాం. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. నేనైతే ఒకటే కోరుకుంటాను ప్రభుజీ, ఈ రోజు మీ శరణాగతి క్లాస్ వద్దు ప్రభుజీ. నెక్స్ట్ వీక్ నుంచి పెట్టుకున్నాం ప్రభుజీ. మీరైతే ఆరోగ్యం మంచిగా చూసుకోండి ప్రభుజీ. ఇదే అయితే నా మనసులో మాట అయితే ఇదే ప్రభుజీ. హరే కృష్ణ. మీరు బాగుండాలి ప్రభుజీ. హరే కృష్ణ. పెట్టేసి భగవంతుడు ఏమనుకుంటాడు. హరే కృష్ణ. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభుజీ. ఆ రోజు చెప్పలేకపోయాము, ఈ రోజు మీరు చెప్పాలని అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. మధులిక మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. మీరు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మీతో పాటు మమ్మల్ని అందరినీ కూడా గోలోక బృందానికి తీసుకెళ్ళాలి ప్రభుజీ. అదే ఎప్పుడు మనసులో భగవంతుని కోరుకుంటాం ప్రభుజీ. అంతే ప్రభుజీ. అట్లాగే డ్రాయింగ్ చూసారని భావిస్తున్నాను ప్రభుజీ, మీకు పంపించింది. చాలా బాగుంది మాతాజీ, చాలా ధన్యవాదాలు. మా పాప వేసింది ప్రభుజీ. మధులిక అంటే తను ప్రభుజీ. నా పేరు కరుణశ్రీ. తనే మీరు ఎప్పుడు కృష్ణుడు ప్రేరిష్టం అని చెప్పి మధు అని అలా పిలుస్తారని నేను కూడా అట్లాగే రెస్పాండ్ అవుతా ప్రభుజీ. చాలా థ్యాంక్ యూ మాది, చాలా బాగా చెప్పారు, చాలా బాగా చేశారు, చాలా థ్యాంక్ యూ. హరే కృష్ణ. సత్యనారాయణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మేము కొత్త డివోటీస్ ప్రభుజీ. అది మొన్న కృష్ణాష్టమి ముందు రోజు మీ ప్రవచనాలు విన్నాం ప్రభుజీ యూట్యూబ్లో. ఆ రోజు నుంచి మేము ఈ కృష్ణ భక్తిలోకి వచ్చాం ప్రభుజీ. మాకు మోటివేషన్ కూడా ఇక్కడ దగ్గరలో ఎవరు లేదు ప్రభుజీ, భక్తుల సాంగత్యం కూడా లేదు ప్రభుజీ. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సత్తుపల్లి ప్రభుజీ. సత్తుపల్లి, ఓకే. సత్తుపల్లి ప్రభుజీ. మేము ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ డివోటీస్ అసోసియేషన్ ఉందా అని, మీకు కనెక్ట్ చేస్తాం. సత్తుపల్లి అంటే ఖమ్మం దగ్గర అవుతుందా? అవును ప్రభుజీ, ఖమ్మం దగ్గర ప్రభుజీ. సరే తప్పకుండా మేము మీకు చెప్తాం. ఖమ్మంలో అయితే మంచి డివోటీస్ ఉన్నారు ప్రభు. మిగతా డివోటీస్, విష్ణుస్వామి ప్రభు, చాలా మంది డివోటీస్ ఉన్నారు. మిమ్మల్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం మేము. ఓకే ప్రభుజీ. అయితే భద్రాచలం ప్రోగ్రామ్ కూడా మేము అటెండ్ అవుతున్నాం ప్రభుజీ. ఆ రోజు మిమ్మల్ని కలుద్దామని. మాతాజీ మాట్లాడతారండి ప్రభుజీ, మా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ. మాతాజీ పెద్దగా మాట్లాడడం రాదులే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మీరు జస్ట్ వీడియో వినేసే కృష్ణ భక్తిలోకి వచ్చారంటే ఎంత కృప భగవంతుడికి మీ పైన ఉన్నది అనేది అర్థమవుతుంది. చాలా సంతోషం. ఇప్పుడు మేము మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ మా క్లాస్ ప్రారంభం అవుతుంది అంత లోపల. సరే, ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా భద్రాచలం యాత్ర రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోండి. మన డివోటీస్ మిగతా ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు పంపిస్తారు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. जय जय श्री राधे श्याम।